వైసీపీ తమ పథకాలు తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష ప్రజలే మాకు అండదండ అని చెప్పేసి చాలా ధీమాగా చెప్తుంది. మీరు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మంచిగా వస్తాయండి. మోసం చేసే సంక్షేమ కార్యక్రమాలు కాదు. మేమిచ్చే సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలని చెప్తా ఉంది కదండి. సంక్షేమ పథకాల్లో ఈరోజు మరి ఇద్దరు వ్యక్తులు ఏజ్ ఇది ఉన్నప్పుడు పెన్షన్ ఇమ్మంటే పెన్షన్ ఒక్కరికే వస్తుంది అంటారు. అదేవిధంగా మరి మా అనేకమైన హ్యాండిక్యాప్స్కి ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మీకు ఒక్కటి కాదండి, వాస్తవానికి కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే సంక్షేమ పథకాలని తీసుకొని ముందుకొచ్చిన వైఎస్ఆర్సీపీకి నిజమైన సంక్షేమ పథకాలు, నిజమైన సంక్షేమంతో ప్రజల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద మేము చూపిస్తాం. ఇది వాస్తవం. అదేవిధంగా సంపదని సృష్టించి ఎవరి కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునేటట్టు ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకుని వెళ్ళేటట్టు తీసుకుని వస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. మాకు 100% ఏదైతే ఈ స్కీమ్స్ ఏదంటే ఈ స్కీమ్స్తో పాటు అభివృద్ధి కూడా, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. అలాగే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సంపదని సృష్టించాలి, ఈ రాష్ట్రానికి సంపదని సృష్టించాలి. మరో కాలర్ సతీష్ కుమార్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. సతీష్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. యా, గుడ్ ఈవినింగ్ సార్. వెదర్ ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్. సార్, వై హ్యాస్ PM not mentioned anything about the capital city? హలో, చెప్పండి, మీరు మాట్లాడండి. ప్రైమ్ మినిస్టర్ గారు క్యాపిటల్ సిటీ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు ఎందుకండి? క్యాపిటల్ సిటీ కోసం క్లియర్గా ఉన్నామండి. మీకు తెలుసో లేదో, భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అమరావతి ఒక్కటే మాకు క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కాదండి, ఎప్పుడూ డిక్లేర్ చేశారు క్యాపిటల్ సిటీ. మేము 3 పార్టీలు కూడా ఆ క్యాపిటల్ సిటీ మీద మేము చాలా క్లారిటీగా ఉన్నామండి. అక్కడ చాలా తక్కువ టైంలో చేయాల్సిన అనేకమైన ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా అవన్నీ కూడా మాట్లాడడానికి టైము ఉండకపోవచ్చు, కాబట్టి ఉండకపోవచ్చు. బట్ మేము డెసిషన్ అయితే తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర శాఖ క్లియర్గా మెన్షన్ చేసింది 100% అమరావతి మా క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీ మీద క్లారిటీతో ఉన్నామండి. అందరం మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉన్నాం క్యాపిటల్ సిటీ మీద. రైట్ అండి. విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో కూడా విభేదాలు బయట కనిపిస్తున్నాయి. తిరుపతిలోనే కాకుండా విశాఖ సౌత్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని ఎట్లా సర్దుబాటు చేస్తారంటారు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఆశావాహులు ఉంటారు, 4-5 పని చేసినప్పుడు డెఫినెట్గా ఒకరిద్దరు వాళ్ళ సీట్ల కోసం అనేకమైన ఇది మాట్లాడచ్చు. ఇవి పార్టీలు డెఫినెట్గా మా పార్టీకే కాదు, ప్రతి పార్టీకి ఇష్యూ ఉంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, మాకుంటుంది, బీజేపీకి ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే ఇది సాధారణం. ఇది ఆశావాహులు వాళ్ళు అనుగుణంగా వాళ్ళకి ఏదైతే అడ్వాంటేజ్లు ఉంటాయో దాన్ని చూపించుకుంటూ వాళ్ళు మాట్లాడతారు, తప్పేం లేదు. డెఫినెట్గా అందరికీ కూడా ఎవరైతే అంటే ఈరోజు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే గొడవ పెడుతున్నారో వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి పదవులు ఇస్తామని ఎక్కడ ఇది ఉండలేదు. కానీ డెఫినెట్గా నిజాయితీతో పనిచేసి పార్టీ ఒక అభిప్రాయమే మా అభిప్రాయం అని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే రోజుల్లో పదవులు రాబోతున్నాయి, పదవులు అలంకరించబోతున్నారు. విజయ్ కుమార్ గారు, హరిరామ జోగయ్య లేఖను మీరు ఎలా తీసుకుంటున్నారు? కాపుల కోసం ఒక మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని ఆయన లేఖలో కోరారు. ఆయన లేఖను ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఫైనల్ గా చెప్పండి. హరిరామ జోగయ్య గారి ప్రతి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. హరిరామ జోగయ్య గారి ఆయన ఒపీనియన్స్, ఆయన కూర్చున్న కండిషన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్న కండిషన్స్, ఆయనకున్న పరిస్థితుల ప్రభావంతో ఆధారపడి ఉంటుంది. హరిరామ జోగయ్య గారు ఈరోజు ఒక 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. మేము ఇప్పుడే వచ్చాం. అప్పటికి అనేకమైన మార్పులు చెందాయి. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉంటున్నప్పుడు ఆ రోజు సెల్ ఫోన్ లేవు, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. అలాగే అనేకమైనవి మారాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే
కండిషన్స్ చాలా మారాయండి. ఈ మారిన కండిషన్స్లో రాజకీయాలు కూడా చాలా విభత్సంగా మారినాయి. ఆయన ఉండేటప్పుడు ఉన్నంత రాజకీయాలు ఈరోజు లేవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వ్యూహాలు మేము తీసుకున్నాం. అయినా ఒక పక్క పెద్దలు హరిరామ్ జోగయ్య గారు చెప్పిన ప్రతి ఒక్క విషయం మీద కూడా మేము ఆయనకి గౌరవిస్తాం. అందులో మా ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకుంటూ ముందుకెళ్తామండి. డెఫినెట్గా ఆయన ఇచ్చిన ప్రతి సూచన కూడా తీసుకుంటాం. డెఫినెట్గా అందులో ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో అవసరమో చూసి దాని ప్రకారంగా ముందుకెళ్తాం.